సింధూరాని పెద్ద నేరం చేసింది అన్నట్టుగా ఇంట్లో అందరూ కలిసి తిడుతూ ఉంటారు. ఇక చాముండి అయితే ఇంట్లో ఉండే ప్రసక్తే లేదు అత్తమ్మ, మీ గౌరవాన్ని అంతా మంట కలుపుతుంది. అసలు తన ఉద్దేశం ఏంటో మీకు అర్థమవుతుందా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ తలో ఒక మాట అంటూ ఉంటారు. ఇప్పుడు బొట్టు పెట్టుకోవాలన్న ఆశ కలిగింది. రేపు ఇంకేదైనా చేయాలన్న ఆశ కలుగుతుంది. అప్పుడు మన పొరువేం కావాలి, మన గౌరవం ఏం కావాలి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారనమాట. అసలు నువ్వు చంటి ఎందుకు చేయి పట్టుకున్నావు అని, నా కోడలే చేయి పట్టుకుంటావా నువ్వు అన్నట్టు చంటిని ఇంట్లోంచి తరిమేస్తాడు చంచలమ్మ భర్త. అయితే అసలు సింధూరాని అడుగుతుంది, అసలు ఏమైందో చెప్పు అనేది అంటూ ఉంటే, అత్తమ్మ నేను దేవుడికి ఎప్పటిలాగా పెట్టుకునేలాగా పెట్టుకున్నాను, అలవాట్లో పొరపాట్లాగా బొట్టు పెట్టుకున్నాను అత్తమ్మ. నాకు పూలన్నా బొట్టు పెట్టుకోవడం అన్నా గాజులన్నా చాలా ఇష్టము, కానీ ఆ దేవుడే నాకు ఇవన్నీ దూరం చేసేసాడు. బహుశా నేను ఇష్టపడుతున్నందుకే నాకు అవన్నీ దూరం చేశాడేమో అన్నట్టు బాధపడుతూ ఉంటే, ఇక చాముండి ఇంకా చాలు నీ ఆపు నీ నంగి నాటకాలు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే చంచలమ్మ ఎదురు తిరుగుతుంది చాముండి మీదకి. ఏం మాట్లాడుతున్నావో తెలుసా, నా కోడల్ని ఎదిరించి మాట్లాడేంత దానివా నువ్వు అంటూ చాముండిని తిడుతుంది. ఇంకా సింధూర బాధని అర్థం చేసుకుంటుంది. సరేలే సింధూర, నువ్వేం భర్తతో వచ్చినవి కాదు కదా, ఇవి పుట్టుక నుంచే మనకున్నాయి కదా ఆడపిల్లలకి, గాజులు పూలు బొట్టు, భర్తతో పోవాల్సిన అవసరం ఏముంది, ఈ ఆచారాలు సాంప్రదాయాలను నువ్వు పక్కన పెట్టు, నీకు ఎలా ఉండాలో అలానే ఉండమ్మా అన్నట్టు చెప్తే, కానీ సింధూర తన అత్తమ్మకి ఎక్కడ గౌరవానికి భంగం కలుగుతుంది అన్నట్టుగా సింధూర ఆలోచించుకొని తన బొట్టయితే తనే చెడిపేసుకుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ ఇదేంటి, ఇదేం చోద్యం, ఇదేం వింత, పద్ధతులు పాటించాల్సిన అవసరమే లేదా, ఈ చంచలం ఏంటి అందరికి నీతులు చెప్తుంది కానీ ఇంట్లో వాళ్ళకి ఇలా జరుగుతుంది, ఇంట్లో చేస్తుంది, అదేమన్నా అంటే మన మీదకే పడిపోతుంది, మనకెందుకు వచ్చిన గొడవలే అన్నట్టు ఉండిపోతారు. కానీ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింధూరాని ఇంట్లోంచి పంపించేస్తే ఆస్తి అంతా వాళ్ళే అనుభవించవచ్చు కదని వాళ్ళ బాధ. అయితే చంచలమ్మ మాత్రం సింధూర బాధను అర్థం చేసుకుంది. ఇక అందరి ముందు తనని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. చంటిని మాత్రం ఆ మీసాలైన ఇంట్లోంచి తరిమేయించేస్తాడు.